వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సండే స్పెషల్‌గా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. దీన్ని వేరే స్టైల్‌లో చేద్దామని ఇలా చేస్తున్నా అండి. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే చేశాను. చాలా బాగుందనిపించి ఇలా చేస్తున్నాను. ముందుగా అయితే మటన్‌ని కడుక్కొని శుభ్రంగా ఒక కుక్కర్‌లో వేసేసుకున్నాను. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసుకున్నా అండి. కలిపి పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. 4 విజిల్స్ వచ్చాక బంద్ చేశానండి. ఇటు పక్కేమో ఆయిల్ వేసేసుకొని ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని హ్మ్, గరం మసాలా ఐటెమ్స్ అయితే వేసేసుకున్నా అండి. కొంచెం 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలైతే ఇలా ఫ్రై చేసేసానండి అందులో వేసేసుకొని. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందాక మనం కుక్కర్‌లో మటన్ ఉడికించుకున్నాం కదండీ! అందులో ఉన్నటువంటి మటన్ ముక్కల్ని మాత్రమే తీసి ఈ ఉల్లిపాయల్లో అయితే వేసేసుకొని ఫ్రై చేసేసానండి. ఇలా కొంచెం కలిపిన తర్వాత దీనిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కాసేపయితే మగ్గించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసాక బాగా చక్కగా అన్ని ముక్కలకి కలిసేలాగా కలుపుకొని, ఇలా మూతయితే పెట్టేసుకోవాలి కొంచెం సేపు మగ్గిపోతాయి అప్పుడు. ఇలా చేయడం వల్ల మనకు ఆ మటన్ ఫ్లేవర్ అంతా మంచిగా కూరకు పట్టేసి చక్కగా చాలా టేస్టీగా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందు నేను మామూలుగా అన్ని మసాలాలు అన్నీ వేసేసాక లాస్ట్‌లో కుక్కర్‌లో పెట్టేసుకొని వాటర్ పోసేసి విజిల్స్ రానిస్తే ఆ ఫ్లేవర్ అంతా బయటికెళ్ళిపోయేది. అంత ఫ్లేవర్ అనిపిచ్చేది కాదు. కానీ ఈ టైప్‌లో చేస్తే మాత్రం చాలా టేస్టీగా టేస్టీగాను మంచి ఫ్లేవర్స్‌తోనైతే ఉంటుంది. అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. మీకెవరికైనా నచ్చితే ఈ ఫ్లేవరు ఇలాగ చేసేసుకోవాలనుకుంటే ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. చూసారా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిపోయిన తర్వాత దీనిలో అయితే ఉప్పు వేసేసాను. కారం కూడా వేసేసానండి. మన కర్రీకి సరిపడా ఉప్పు, కారాలైతే వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ కారం ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చాక ఇందాక మనం కుక్కర్‌లో మటన్ ఉడికించుకున్నాం కదండీ! ఆ వాటర్ ఉన్నాయి కదా! వాటినైతే వేసేసుకున్నాను. అవి సరిపోదు అనుకుంటే కొంచెం ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది దగ్గర దగ్గర పడిందాకా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత దానిలో నేనైతే గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కూర మాత్రం చాలా టేస్టీగా వచ్చేసిందండి. చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.